ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిణామంలో నా శుభాభివందనాలు. ఇది ఒక మంచి విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ముఖ్యంగా మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు. నాకు చాలా ఆనందం కలిగించే విషయం ఏంటంటే, చాలా మంది పాస్టర్లు ఫోన్ చేసి మీ ప్రసంగాలు విని యాజ్ ఇట్ ఈస్గా మా సంఘంలో ఈ ప్రసంగాలు మేము చెప్తున్నామండి అని వాళ్ళు అడుగుతున్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. కనుక మీరు కూడా చేయవలసిన పని ఏంటంటే, ఈ ప్రసంగాలు మీరు వినేసిన ఇదే ప్రసంగం మళ్ళీ మీ ఫోన్లోకి వస్తే ఒక 5 నిమిషాలు చూడండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. మరి కొంతమందికి వీడియోస్ షేర్ చేయవలసిందిగా కూర్చున్నాం. ఎందుకంటే మీరందరూ సహకరిస్తేనే మరి కొంతమంది వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది, మీరు గమనించాలి. ఇకపోతే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సంఘస్థులు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. మీరు చూస్తూ మరి కొంతమందికి ఆ వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి. దగ్గర మంచి పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. పాఠం పేరు క్రీస్తు జన్మలో ఉన్న విశిష్టత ఏమిటి, గొప్పతనం ఏంటి. ఈరోజు క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. కానీ ఈరోజు క్రిస్మస్ అంటే ఎలా అయిపోయింది అని మనం ఆలోచిస్తున్నప్పుడు, క్రిస్మస్ యొక్క అర్థం మార్చేసిన పరిస్థితులు ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఈ మధ్య కాలంలో, నేను విన్నాను, క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా అని ఆయన చెప్తున్నాడు. క్రిస్మస్ అంటే ఏంటంటే, క్రిస్మస్ అంటే కంటి పండుగ అంట, కంటి పండుగ అంట, పంటి పండుగ అంట, ఒంటి పండుగ అంట, ఇంటి పండుగ అంట. అంటే క్రిస్మస్ అంటే దాని అర్థమే ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో దాని అర్థం మారిపోయిన పరిస్థితులు మనం గమనిస్తున్నాం. నిజంగా క్రిస్మస్ అంటే ఏంటో చెప్పనండి, నిజంగా క్రిస్మస్ అంటే చెప్పనా. క్రిస్మస్ అంటే మీకు దాని లోతు, దాని ఎత్తు మీకు తెలియాలంటే, ఆ క్రిస్మస్కి సంబంధించిన ఆ క్రీస్తు పుట్టినప్పుడు ఉన్న ఆ పాత్రలన్నిటిని మీరు గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ, మరియ కానీ, యేసోపు కానీ, గొర్రెలు కాపర్లు కానీ, జ్ఞానులు కానీ, వీళ్ళందరూ మనకు క్రిస్మస్ వాతావరణంలో కనబడుతుంటారు. వీరి జీవితాలను మీరు గమనించండి. క్రిస్మస్ కోసం వీళ్ళందరూ ఏం చేశారు చెప్పనా, త్యాగాలు చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడిగా ఉన్న ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చి మనుషుల కొరకు ప్రాణం పెట్టాడంటే, క్రిస్మస్ అనే దానికి ఆయన ఏం చేశాడు, త్యాగం చేశాడు. మరియ తన జీవితాన్ని త్యాగం చేసింది. యేసోపు తన జీవితాన్ని త్యాగం చేశాడు. గొర్రెలు కాపర్లు గొర్రెలు విడిచిపెట్టి ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు, యేసు దగ్గరికి వెళ్ళారు. అంటే ఆ రోజు వాళ్ళు కూడా ఏం చేశారు, త్యాగం. జ్ఞానులు వారి జీవితాన్ని త్యాగం చేసి ఆ నక్షత్రాన్ని గుర్తించి యేసు పాదాల దగ్గరికి వెళ్ళి యేసును పూజించారు. అంటే ఈ క్రిస్మస్ అంటే వారి జీవితాలను మనం చూస్తున్నప్పుడు, వారి జీవితాలను చూస్తున్నప్పుడు క్రిస్మస్ అంటే ఏంటో కాదు, క్రిస్మస్ అంటే త్యాగాలు, త్యాగాలు. క్రిస్మస్ అనేసరికి మనకు గుర్తు రావాల్సింది, కొందరు జీవితాలు ఏమైపోయినాయి, త్యాగం చేస్తారు. క్రిస్మస్ అంటే మనం చేయాలి పండగ కాదు, మన జీవితాలు కూడా త్యాగం చేయాలి. క్రిస్మస్ అంటే కేవలం త్యాగాలు మాత్రమే కాదు, విధేయత. క్రిస్మస్ అంటే విధేయత. అంటే భూమి మీదకి వెళ్ళాలని దేవుడు చెప్పాడు, వెంటనే యేసుక్రీస్తు ఏం చేశాడు, వెళ్తానని తండ్రి మాటకి ఏం చూపించాడు, విధేయత చూపించాడు. మరియ దగ్గర దూత వచ్చింది, మరియా నువ్వు గర్భవతి అవుతావు, వెంటనే మాటకి ఏం చేసింది ఆవిడ, మీ ఇష్టమే కానివ్వండి అని విధేయత చూపించింది. యేసోపు నీ భార్యని చేర్చుకో అన్న మాటకి యేసోపు వెంటనే చూపించాడు, విధేయత చూపించాడు. గొర్రెల కాపరకు వార్త వచ్చింది, వెంటనే ఆ మాటకు వాళ్ళు ఏం చేశారు, విధేయత. నక్షత్రం కనబడింది, వెంటనే నక్షత్రాన్ని చూసి జ్ఞానులు విధేయత చూపించారు. అసలు క్రిస్మస్ అంటే నా దృష్టిలో, నేను చదివిన ఈ వాక్యాలు నేను చదువుతున్నప్పుడు నాకు అర్థమైందంటే త్యాగము, నెక్స్ట్ విధేయత. అదే నిజమైన క్రిస్మస్. మనం చేయాలి క్రిస్మస్. ఏ క్రిస్మస్? త్యాగము అనే క్రిస్మస్ చేయాలి, విధేయత అనే క్రిస్మస్ చేయాలి. ఇదే నిజమైన క్రిస్మస్. కానీ ఈరోజు క్రిస్మస్ యొక్క అర్థం మారిపోయింది, దాని ఉద్దేశం మారిపోయింది. దానికి గల కారణాలు ఏంటంటే, అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అన్న దానిపై ఈరోజు చాలా మంది మనసు పెట్టట్లేదు. ఆయన పుట్టాడు, మనం ఏం చేయాలని ఆలోచిస్తున్నారు చెప్ప, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఏం చేశాడు, దాని నుండి మనం ఏమి నేర్చుకోవాలనే దానిపై ఈరోజు చాలా మంది మనసు పెట్టకపోవడం కొంత విచారకరం, కొంత బాధాకరం. ఏదేమైనప్పటికీ ఆయన పుట్టుక పరమార్థం మనకు తెలియాలి. గత 2 వారాల క్రితం మాట్లాడాను. ఆయన పుట్టుక, ఆయన ఈ భూమి మీదకి రావడానికి కారణాలు ఏంటని గత 2 వారాల క్రితం పాఠం మాట్లాడాను. అది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. చాలా మంది ఆ రోజు సంఘస్థులు రాలేదు, ఒకసారి చూడండి కావాలితే. ఆయన ఈ భూమి మీదకి రావడానికి గల కారణాలు ఏంటని చెప్పాను, ఒక 5 కారణాలు చెప్పాను.
5 కారణాలు చెప్పాడు. కానీ ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆయన పుట్టుకలో ఒక 5 కారణాలు. ఆయన పుట్టుక ఒక విశిష్టత. దానికి సంబంధించిన ఒక 5 కారణాలను ఈరోజు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకు ఆయన పుట్టుక యొక్క విశిష్టతను మనం ఆలోచించాలి, తెలుసుకోవాలని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఏమండి ఈ లోకంలో ఏ కుటుంబాన్నైనా మీరు టచ్ చేయండి. ఏ కుటుంబంలో ఒక పిల్లవాడు పుడితే, మా ఏ కుటుంబాన్నైనా మీరు గమనించండి. ఆ కుటుంబంలో ఎవరైనా ఒక బాలుడు పుట్టాడు అనుకోండి, ఆ బాలుడి యొక్క పుట్టినరోజు ఎవరికి? కేవలం ఆ కుటుంబానికి సంబంధించి మాత్రమే ఆ కుటుంబ సభ్యులు ఏం చేస్తారు? సంతోషిస్తారు. యేసుక్రీస్తు వారు పుట్టుక ఒక కుటుంబానికో, ఒక దేశానికో, రాష్ట్రానికో కాదు, ప్రపంచానికి ఆయన పుట్టుక ఆయన పుట్టుక చాలా ప్రాముఖ్యమైనది. ప్రపంచం అంతా ఆయన పుట్టుకను పురస్కరించుకొని ఏం చేస్తుంది? సంతోషిస్తుంది. యేసు పుట్టుకకు ఈరోజు మన పుట్టుకలకి తేడా ఏంటంటే, మన పుట్టుక మన కుటుంబం మాత్రం సంతోషిస్తుంది. యేసు పుట్టుక ప్రపంచం మొత్తం సంతోషిస్తుంది. కనుక ఏంటి ఆయన పుట్టుక యొక్క విశిష్టత? ఏంటి ఆయన పుట్టుక యొక్క గొప్పతనం? ఏంటి ఆ పుట్టుకలో ఉన్న ప్రాముఖ్యత ఏంటనే విషయాలను మనం జాగ్రత్తగా బైబిల్ పరిశీలిస్తూ బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం కొన్ని విషయాలను మనం ఆలోచించగలిగితే, దానికి సంబంధించిన ఒక 5 కారణాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తానండి. యేసు జన్మ యొక్క విశిష్టత ఏంటో ఒక 5 కారణాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే యేసు జన్మ పరిశుద్ధమైనది. ఆయన జన్మ యొక్క విశిష్టతలో 5 విషయాలు. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఆయన జన్మ పరిశుద్ధమైనది. దీనికి సంబంధించిన బైబిల్లో ఉన్న ఆధారాలు కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుంచి కొన్ని వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, 6వ నెలలో గాబ్రియేల్ అనే దేవదూత గలిలయలోని నజరేతులోని ఊరిలో దావీదు వంశస్థుడైన యేసోపను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్నిక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్నిక పేరు మరియా. ఇక్కడ చదవబడుతున్న ఈ వాక్య భాగాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక యవనస్తురాలైన స్త్రీ కోసం మాట్లాడుతున్నాడు. ఆవిడ ఎవరయ్యా అంటే కన్నిక అయిన మరియా, కన్యక అని ఆవిడ కోసం రాయబడుతుంది మనం గమనించాలి. ఇక కొంచెం ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే 31వ వచనానికి వచ్చేద్దాం. ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టిదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. దూత చెప్తుంది, అమ్మా నువ్వు కుమారుని కనబోతున్నావు అని. ఎప్పుడైతే దూత మరియకి చెప్పిందో మరియ కంగారు పడుతుంది. ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా జరుగుతుంది అని మరియ కంగారు పడుతున్నప్పుడు 34వ వచనం, అందుకు మరియ నేను పురుషుణ్ణి ఎరగన దానినే ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చెను, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనుడు గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడెను. యేసుక్రీస్తు వారు ఆ పుట్టుకు సంబంధించి బైబిల్లో రాయబడుతున్న పదాలు మనం గమనిస్తున్నప్పుడు, ఆయన పుట్టుక ఎలా జరిగిందయ్యా అంటే భార్యాభర్తల కలయిక వల్ల జరగట్లేదు, మనుషుల వల్ల ఆయన జన్మ జరగట్లేదు. ఆయన జన్మ ఎలా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మ ఈ భూమి మీద జరిగింది అన్నట్లు మనకు అర్థమవుతుంది. ఆయన జన్మ యొక్క ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన జన్మ పరిశుద్ధమైనది. ఆయన జన్మ పరిశుద్ధమైనది. ఈరోజు మన జన్మలు ఏంటయ్యా అంటే మన జన్మలు పరిశుద్ధమైన జన్మలు అని చెప్పుకోవడానికి అవకాశం లేదండి. ఆదాము పాపం చేశాడు. ఆదాము పాపం చేసిన తర్వాత ఆదాము ద్వారా ఆదాములో ఉన్న ఆ పాప స్వభావం ద్వారా, పాప నియమం ద్వారా ఈ భూమి మీదకి మనం అంతా వస్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారికి ఆదాముకు ఎలాంటి సంబంధం లేదు. యేసుక్రీస్తు వారి జన్మ వారసత్వ జన్మ కాదు, మనుషుల ద్వారా వచ్చిన జన్మ కాదు, ఆదాము ద్వారా వచ్చిన జన్మ కాదు. ఆయనది ఒక ప్రత్యేకమైన జన్మ. ఎలాంటి జన్మ అయ్యా అంటే ఆయనది పరిశుద్ధమైన జన్మ. మనది వారసత్వ జన్మ. ఆదాము నుండి మనం వస్తున్నాం. ఆదాములో ఉన్న ఆ పాప నియమంతోనే ఈరోజు మనం ఏం చేస్తున్నాం, పుడుతున్నాం. అందుకే భక్తుడైన దావీదు ఎలా మాట్లాడుతున్నాడో కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఆయన జన్మ కొరకు దావీదు ఎలా మాట్లాడుతున్నాడో కూడా మీరు జాగ్రత్తగా బైబిల్ పరిశీలన చేయగలిగితే, కీర్తనల గ్రంథము 51వ కీర్తన 5వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించును. కానీ యేసు మాత్రం పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు. దావీదుకి అర్థమైపోతుంది నా జన్మ ఎలా ఉంది, పాపంలో నా జన్మ ఉంది, పాపంతో నా జన్మ ఉంది అన్నట్లుగా దావీదు మాట్లాడుతున్నాడు. కానీ యేసుక్రీస్తు వారి జన్మను మనం ఆలోచిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది యేసు జన్మ మనుషుల లాంటి జన్మ కాదు, ఆయన జన్మ పరిశుద్ధమైనది అని మనకు అర్థమవుతుంది. ఆయన పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడని మనకు అర్థమవుతుంది. యేసు జన్మే కదండి, యేసు బ్రతుకు కూడా పరిశుద్ధమైనదే. ఆయన జన్మ పరిశుద్ధమైనదే, ఆయన బ్రతుకు
పరిశుద్ధమైనదే. అందుకే ఆయన బ్రతుకున్న కాలంలో ఆ రోజున సమాజాన్ని ఆయన ఏమైనా ప్రశ్నించాడు చెప్పన, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అన్నాడు. స్థాపించగలడు అన్నాడు. అంటే మన జన్మకు ఆయన జన్మకున్న ఆ తారతమ్యాన్ని, ఆ వ్యత్యాసాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆయన జన్మ పరిశుద్ధమైనదని మనకు అర్థమవుతుంది. మన జన్మ అంత పరిశుద్ధమైనది కాదు. ఇలా చెప్తున్నప్పుడు చాలా మందికి వచ్చే సందేహాలు ఏంటంటే, అంటే మన జన్మ మంచిది కదా, మనం మంచోళ్ళం కదా అనే సందేహాలు మనకు వస్తాయి. కానీ అలాంటి సందేహం కూడా రావడానికి అవకాశం లేదు. అలాంటి సందేహాలు మనం కలిగి జీవించకూడదు. ఆయన జన్మకు మన జన్మకు చాలా ప్రత్యేకత ఉంది. ఎంత ప్రత్యేకత ఉంది అంటే నక్కకు నాగలోకానికి కొంత తేడా ఉంది. మన మనసులో కూడా ఆయన జన్మతో మన జన్మను ఏం చేసుకోకూడదు, మనం పోల్చుకోకూడదు. అలా పోల్చుకోకూడదనే ఆయన మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాటను కూడా మనం గమనించగలిగితే, మన జన్మ కోసం, మన జీవితాల కోసం ఆయన మాట్లాడుతున్న మాటను కూడా మీరు గమనించగలిగితే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, మనము పాపము లేనివారుమని చెప్పుకున్న ఎడల మనలో మనమే మోసపుచ్చుకుందాం. మనలో పాపము లేదని ఎవడని అనుకున్నాడు అనుకోండి, వాడు నాడే ఏం చేసుకుంటున్నాడంట, మోసం చేసుకుంటున్నాడంట. అంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఏమని, మనం కూడా మంచోళ్ళమే, మనం కూడా పరిశుద్ధులమే, ఆయనకు మనకు ఏమి లేదు, పెద్ద తేడా లేదని మనల్ని మనం ఏం చేసుకున్నట్లు, ఆయన జన్మతో మన జన్మ పోలి చేసుకుంటే మోసం చేసుకున్నట్లు. మనలో పాపము లేదని ఎవడని చెప్పుకుంటే మనల్ని మనమే మోసం చేసుకున్నట్లు. ఆయన జన్మ పరిశుద్ధమైనది, ఆయన జన్మ ప్రత్యేకమైనది. ఆయన జన్మకు మన జన్మకు చాలా వ్యత్యాసం ఉంది. ఆయన బ్రతుక్కి మన బ్రతుకు కూడా చాలా వ్యత్యాసం ఉంది. ఆయన బ్రతుకు ఎలాంటిదంటే పాపం లేని బ్రతుకు, పాపం చేయని బ్రతుకు. మన బ్రతుకు కింద మాట్లాడు 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయి. 9వ వచనంలో చెప్పబడుతున్న మాట్లాడి చెప్పన, మనం పాపము చేయలేదు అని కూడా చెప్పకూడదంట. మనందరూ ఎవరు పాపం చేస్తాం, అది సహజం. కానీ ఈ రోజున్న ప్రపంచం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, మనం ఏ చిన్న పాపం చేసి ఎలా చూస్తుంది, భూతద్దం పెట్టి చూస్తుందండి. భూతద్దం పెట్టి చూస్తుంది. మనోళ్ళని ఏదో తక్కువ చేయాలని నేను మాట్లాడట్లేదు, కానీ మనోళ్ళు తక్కువ చేయాలను నేను మాట్లాడట్లేదు, కానీ మన సంఘం యొక్క గొప్పతనం నాకు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో బాగా అర్థమవుతుంది. మనోళ్ళు చిన్న చేసినా కూడా నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. ఎందుకని, వాళ్ళ ఉద్దేశం మనోళ్ళు పాపం చేసినట్టు కాదు, మీరు చాలా బెస్ట్ సంఘం కదా, మీ వాళ్ళు కూడా చేస్తారా అని నాకు అర్థమవుతుంది. అర్థమవుతుంది, నా పదం మీకు అర్థమవుతుంది లేదు. మీరు చిన్న చేసిన వాళ్ళకి చెప్పడంలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు చేస్తారా అంటే మిగతా సంఘాలు చేసే కానీ మీ సంఘం చేయదన్న ఒక ముద్ర వాళ్ళు మనం ఏం చేసాం, పెట్టాం. అందుకే మనం చిన్న చేసిన వాళ్ళు ఎలా చూస్తున్నారు, భూతద్దలు పెట్టి చూస్తున్నారు. అది మన గొప్పతనమే. కనుక ప్రపంచం అంతా 1000 కళ్ళతో మనం చూస్తుంది కనుక మనం ఎలా ఉండాలి, అవసరం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా మనం ఏం చేస్తాం, పాపం చేస్తాం. బాగా జాగ్రత్తగా ఉంటున్నానండి, నేను పాపమే చేయట్లేదు అని కూడా మళ్ళీ అనకూడదు. నువ్వు 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన ఒప్పుకోవాలంతే. పాపం లేదని చెప్పకూడదు, పాపం చేయట్లేదని మనం చెప్పకూడదు. యేసుక్రీస్తు వారు జన్మలో పాపం లేదు, ఆయన బ్రతుకులోను పాపం లేదు. మనస వాచ కర్మేనా ఆయన ఎవరయ్యా అంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన జన్మ యొక్క ప్రత్యేకత ఏంటని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన జన్మ పరిశుద్ధమైనది. మన జన్మ అలాంటి జన్మ అయితే కాదు. యేసు జన్మలో ఉన్న విశిష్టతలో రెండో విషయాన్ని కూడా మనం ఆలోచిస్తూ ముందుకెళ్ళగలిగితే, ఆయన జన్మ ఎలాంటిది అంటే ప్రవచనాత్మకమైనది. ఆయన జన్మ ఎలాంటిది, ప్రవచనాత్మకమైనది. దానికి సంబంధించిన వాక్యాన్ని కూడా మనం జాగ్రత్త పరిశీలిస్తూ బైబిల్లోకి వెళ్ళగలిగితే, మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం, మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం, బెత్లెహేమే అప్రాంత యోదావారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ప్రవచనం చెప్పబడుతుంది. యేసుక్రీస్తు వారు కోసం ప్రవచనం రాశాడు మేకా ప్రవక్త. యేసుక్రీస్తు వారు ప్రవచనం రాశాడు. ఏమనంటే, పుట్టబోతున్న ఆ యేసుక్రీస్తు వారు ఎక్కడ పుడతాడని చెప్తున్నాడు, బెత్లెహేములో పుడతాడని 700 సంవత్సరాల క్రితమే ఒక ప్రవచనం. ఆ ప్రవచనం ప్రకారంగా యేసుక్రీస్తు వారి జన్మ ఈ భూమి జరిగింది. యేసు జన్మ ఎలాంటిది అంటే ప్రవచనాత్మకమైనది.
యేసు జన్మ ప్రవచనాత్మకమైనది. 700 సంవత్సరాల క్రితమే బెత్లెహేములో పుట్టాలని ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం ప్రకారంగా ఆయన జన్మ జరిగింది. మన జన్మ ఎక్కడ జరగాలో ఎవడో ముందు చెప్పలేదు ఏంటి. మన జన్మ మనం పుట్టే వరకు మన జన్మ ఎక్కడ ఎవరికి తెలియదు. వాడు ఎవరైనా పుడతామని మన కొరకు ఎవరు ముందే రాసిరెడ్డి. మన జన్మ ప్రవచనాత్మకమైంది కాదు, ఎక్కడైనా పుట్టచ్చు. కానీ ఆయన జన్మ అలాంటి కాదు, ఆయన జన్మ ప్రవచనాత్మకమైనది. మనం వాడ్రోలోనే పుడతామని మనం పుట్టకముందు ఎవడు అనుకోలేదు. కానీ యేసు బెత్లెహేములోనే పుడతాడని 700 సంవత్సరాల క్రితమే ఒక ప్రవక్త ఏం చేశాడు? ప్రవచించాడు. ప్రవచనాత్మకమైనది ఆయన జన్మ, ప్రవచనాత్మకమైనది ఆయన జన్మ. కానీ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చే ఆ సమయాన్ని మనం గమనిస్తున్నప్పుడు, ఆ మరియ తల్లి 9 నెలలు నిండు చోళాలుగా ఉన్న ఆ తల్లి, నెలలు నిండుకొని ఉన్న ఆ తల్లి, యేసు పుట్టే టయానికి ఆమె ఎక్కడో తెలుసా? ఆమె నజరేతులో ఉంది. ఆమె నజరేతులో ఉంది. కానీ ప్రవచనం ఎక్కడ పుట్టాలని? బెత్లెహేములో పుట్టాలని ప్రవచనం. కానీ తల్లి నిండు చోళాలతో ఎక్కడుంది? నజరేతులో ఉంది. అప్పుడు ఏం జరిగింది అని మనం ఆలోచించగలిగితే, లోకాసు వార్త 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరి ఐగుప్తు వలన ఆజ్ఞ అయిన కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళేది. యేసోపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియు కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరుకు వెళ్ళిను. అంటే యాక్చువల్గా ఆవిడ ఎక్కడ బిడ్డను కనాలి అని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఆవిడ యాక్చువల్గా ఎక్కడ కనాలి అంటే నజరేతులో కనాలి. కానీ ప్రవచనం మాత్రం బెత్లెహేములో కనాలి కనుక, ఇప్పుడు బెత్లెహేములో కనాలి అంటే దేవుడు ఏం చేశాడంటే, రాజుల యొక్క మనసును ఏం చేశాడు? రాజుల మనసులు మార్చాడు, రాజుల మనసులు తిప్పాడు. యేసు బెత్లెహేములో పుట్టాలి, ప్రవచనాత్మకమైన జన్మ కనుక ఆయన జన్మ ప్రవచనాత్మకంగా ఉండాలని రాజుల మనసులు కదిలించాడు. ప్రజాసంఖ్య రాయించేలా చేశాడు. ప్రజాసంఖ్యలో నజరేతులో ఉన్న ఆవిడ ఎక్కడికి వచ్చేలా చేశాడు? బెత్లెహేములో వచ్చాడు. అంటే ఒక్కొక్కసారి తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని ఈ భూమి మీద మన ద్వారా జరిగించాలనుకున్నప్పుడు అవసరమైతే రాజుల మనసులు కూడా ఏం చేస్తాడు? రాజుల మనసులు కూడా కదిలిస్తాడు. రాజుల మనసులో కూడా కలిస్తాడు. ఇంకా రాజుల మనసులో కూడా దేవుడు కదిలిస్తాడని చెప్పాడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయం, సామెతల గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, సామెతల గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనం, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలవలే ఉన్నది, తన చిత్త వృత్తి చెప్పున దాన్ని తిప్పును. అంటే రాజుల మనసులను కూడా ఏం చేస్తుంటాడు దేవుడు? తిప్పుతూ ఉంటాడంట. అంటే తన చిత్తం భూమి మీద జరగాలనుకున్నప్పుడు అవసరమైతే రాజుల మనసులు కూడా ఏం చేస్తాడు? కలిస్తాడు. ఇప్పుడు యేసు జన్మ ప్రవచనాత్మకమైన జన్మగా ఉండాలి అంటే, మేకా ప్రవక్త చెప్పినట్లుగా యేసు జన్మ బెత్లెహేములో జరగాలి అంటే, ఇప్పుడు రాజు మనసు ఏమవ్వాలి? తిప్పాలి. తిప్పాడు, ప్రజాసంఖ్య పెట్టించాడు. ఆ ప్రజాసంఖ్యలో యేసోపు మరియ పాల్గొనేలా చేశాడు. ఆయన జన్మ అక్కడే జరిగేలా చేశాడు. కానీ మన జన్మ ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు, మన జన్మ ప్రవచనాత్మకమైన జన్మ అంటూ ఏమీ కాదు. ఇక్కడే పుట్టాలి, ఇప్పుడే పుట్టాలి, పనాల ప్రాంతంలో పుట్టాలి, పనాల ఇంట్లో పుట్టాలనే ఆర్గ్యుమెంట్లు అంటూ మనకేం, మన జన్మలు అంటూ ఏమి లేదు. ఆయన జన్మకు మన జన్మకు చాలా ప్రత్యేకత ఉంది. ఆయన జన్మ ఏంటి అంటే ప్రవచనాత్మకమైన జన్మ. మన జన్మ ప్రవచనాత్మకమైన జన్మ అంటే ఏమి కాదు. మొట్టమొదటిగా ఆయన జన్మ ఏంటి అంటే పరిశుద్ధమైనది. రెండోదిగా ఆయన జన్మ ఎలాంటిది? ప్రవచనాత్మకమైనది. ఇక మూడోదిగా ఆయన జన్మలో ఉన్న విశిష్టతను, మూడో విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన జన్మ ఎలాంటిది అంటే తగ్గింపు కలిగిన జన్మ. ఆయన జన్మ ఎలాంటిది? తగ్గింపు కలిగిన జన్మ. అంటే ఒక మాట చెప్పాలంటే వినయము కలిగిన జన్మ అయింది. దానికి సంబంధించిన వాక్య భాగాన్ని కూడా మనం జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, లోకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, తను తొలుచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తట్టులో పరుండబెట్టును. యేసుక్రీస్తు వారు జన్మ ఈ భూమి మీద జరుగుతున్నప్పుడు ఆయన జన్మ ఎలా జరిగింది అంటే చాలా తగ్గింపు జన్మ. పశువుల తట్టులో పరుండు పెట్టేంత జన్మ. సత్రములో స్థలం లేకుండా సత్రంలో పెట్టాల్సినంత స్థితికి వెళ్ళిపోయిన జన్మ ఆయన జన్మ. చాలా తగ్గింపు జన్మ. ఆయన జన్మను అర్థం చేసుకున్న చాలా మంది గొప్ప గొప్ప సేవకులు ఆయన జన్మను ఉద్దేశించి పాడిన పాటల కోసం నేను మీకు చెప్పనవసరం లేదనుకుంటున్నాను. ఈ క్రిస్మస్ వాతావరణంలో ఒక మంచి పాట వినబడింది 10 ఏళ్ల క్రితం, ఇప్పుడు కాదు.
ఆయన జన్మను ఉద్దేశించి పాడిన పాట చెప్పడం, ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననం ఎంత దయనీయము, తలుచుకుంటే నా గుండు తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఆయన జన్మ, ఆ పాట మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన జన్మ ఏంటి అంటే చాలా దీనాతమైనది, చాలా దీనాతమైనది, చాలా దీనాతమైనది, చాలా చాలా వినయం కలిగిన జన్మ. ఎందుకు అంతగా మాట్లాడడానికి వస్తుందంటే ఆయన ఎవరయ్యా అంటే అంతకుముందు దేవునితో ఆయన ఎవరు సమానుడు. ఆయన జన్మ కొరకు ఆయన భూమి మీదకి వచ్చిన ఆ స్థితిగతుల కోసం, ఆయన జన్మ కోసం పౌలు మాట్లాడుతూ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తానే. ఆయన జన్మ తగ్గింపు జన్మ, ఆయన జన్మ తగ్గింపు జన్మ. ఎంత తగ్గింపు జన్మయ్యా అంటే సత్రంలో కూడా స్థలం లేకుండా ఒక పశువుల తట్టులో ఆయన పెట్టే అంత దీనాతమైన జన్మ. ఈరోజు మన జన్మలు మనం ఆలోచిస్తున్నప్పుడు హ్యాపీగా మన జన్మలు ఎక్కడ జరుగుతున్నాయి? హాస్పిటల్లో జరుగుతున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నాయి. ఇంకా బాగా డబ్బున్నోళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చెప్పుకుంటున్నారు. ఒక మంచి వాతావరణంలో మన జన్మలు జరుగుతున్నాయి. ఆయన జన్మ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఆయన జన్మ చాలా తగ్గింపు జన్మ. ఆయన జన్మలో ఉన్న ఆ 3వ విశిష్టత ప్రత్యేకత ఏంటని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన జన్మ తగ్గింపు జన్మ. ఇక 4వదిగా ఆయన జన్మ యొక్క ప్రత్యేకత ఏంటని మనం ఆలోచిస్తున్నప్పుడు 4వదిగా ఏంటంటే చారిత్రకమైన జన్మ. దానికి సంబంధించిన కూడా వాక్య భాగాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. తిబేరి కైసరి ఏలుబడిలో 15వ సంవత్సరం మందు యోదయకు పొంతి పిలాతుగా అధిపతిగా, గలలేకు హేరోదు చతురాధిపతిగా, దేశమునకు లుసియా అధిపతిగాను, అన్నయ్య కైఫయ ప్రధాన యాజకులుగాను ఉన్న కాలంలో అరణ్యములో ఉన్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఎప్పుడున్నాడు, ఎలా ఉన్నాడు, ఆ పరిస్థితులు ఏం జరిగింది అని చెప్పడానికి లూకా గారు, ఈయన యాక్చువల్గా వైద్యుడు, ఇక గట్టిగా మాట్లాడితే ఈయన చరిత్రకారుడు. ఆయన యేసు ఈ భూమి మీద ఉన్నాడు, ఆ భూమి మీద ఉన్న కాలంలో ఏం జరిగింది, ఎప్పుడు దేవుని వాక్యం వచ్చిందని చెప్పడానికి సంవత్సరం చెప్తున్నాడు. 15వ సంవత్సరం అంట. పలానా రాజు ఉన్నాడు, ఆ రాజు కాలంలో 15వ సంవత్సరం, అప్పుడు అధిపతులు ఎవరు, అప్పుడు ప్రధాన యాజకులు ఎవరు అని లిస్ట్ ఇచ్చి మరీ చెప్తున్నాడు. ఇంత లిస్ట్ ఇచ్చి చరిత్రలో ఉన్న వీళ్ళు ఏ సంవత్సరం, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ రాజులు, వాళ్ళ విధానాలు, వాళ్ళ పద్ధతులు, వారందరి కోసం చెప్పి ఈయన రాస్తున్న విధానాన్ని మనం గమనిస్తున్నప్పుడు యేసుక్రీస్తు అన్నవాడు చరిత్రకు సంబంధించిన వాడు, చరిత్రలో ఉన్నవాడని చెప్పడానికి విషయాలు రాస్తున్నాడు. ఆయన చరిత్రలో ఉన్నవాడని చెప్పడానికి ఆయన రాస్తున్నాడు. యేసు జన్మ ఎలా చెప్పాలంటే యేసు జన్మ కట్టుకథ కాదు. యేసు జన్మ ఎలాంటిది కాదు, కట్టుకథ కాదు. ఆయన చరిత్రలో ఉన్నాడు. కట్టుకథలు ఎలా ఉంటా చెప్పండి, కథలు ఎలా ఉంటా చెప్పనా? అనగనగా ఒక రాజు, రాజు పేరు ఏంటి అడగకూడదు నువ్వు. అందుకే ఏమన్నాడు ముందే, అనగనగా రాజు అన్నాడు. రాజు పేరు అడగకూడదు, రాజు భార్య పేరు అడగకూడదు, రాజు దేవుడు అడగకూడదు నువ్వు. అవి కథలు. కానీ యేసుక్రీస్తు వారు జన్మ కథలకు సంబంధించిన జన్మ కాదు. ఆయనది స్టోరీ కాదు, ఆయన జన్మ స్టోరీ కాదు, ఆయన జన్మ హిస్టరీ. బాగా చెప్పాను లేదు, ఆయన జన్మ స్టోరీ కాదు, హిస్టరీ. ఆయన జన్మతోనే చరిత్రను 2 భాగాలకు చేశారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. ఆయన జన్మతోనే చరిత్రను 2 భాగాలు చేశారంటే ఆయన జన్మ చారిత్రాత్మకమైన జన్మ, ఆషామాషి జన్మ కాదు, అల్లడప్ప జన్మ కాదు. ఆయన జన్మ చాలా గొప్పది. ఇది 4వది. ఇక ఆయన జన్మలో ఉన్న మరొక విశిష్టతను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆయన జన్మ ఎలాంటిది అంటే అందరి కొరకు ఆయన జన్మ. ఆయన జన్మ ఎవరి కొరకు? అందరి కొరకు. లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి కొన్ని వచనాలు మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఆయన జన్మ మనుషులందరి కొరకంట, మనుషులందరి కొరకు ఆయన జన్మ అంట. ఎందుకయ్యా మనుషులందరి కొరకు ఆయన జన్మించాలి అంటే కింద చెప్తున్నాడు 11వ వచనం. దావీదు పట్టణమందు
నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసు. ఈయన జన్మ మనుషులందరి కొరకంట. మనుషులందరి కొరకు ఈయన జన్మ ఎందుకంటే మనుషులందరిని రక్షించడానికి ఈయన ఏమయ్యాడంట, పుట్టాడంట. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 విషయాలను మీరు మనసులో పెట్టుకోగలిగితే, ఈ 5 విషయాలను నేను ఎందుకు చెప్పాను అని అంటే, ఆయన జన్మలో ఉన్న ఈ 5 విషయాలను నేను ఎందుకు చెప్పానంటే, ఆయన జన్మ నుండి ఈ 5 విషయాల నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఉన్నాయి. ఆయన జన్మ కొరకు నేను పనిగట్టి మీకు చెప్పనవసరం లేదు. ఆయన జన్మ పరిశుద్ధమైన జన్మ, నేను చెప్పినా చెప్పకపోయినా మీకు తెలుసు. ఆయన జన్మ ప్రవచనాత్మకమైన జన్మ, నేను చెప్పనవసరం లేదు, మీకు తెలుసు. ఆయన జన్మ చరిత్రకు సంబంధించింది మీకు తెలుసు. ఆయన జన్మ తగ్గింపు ఉంది, ఈ విషయాలన్నీ మీకు తెలిసిన విషయాలే. అయినా ఎందుకు చెప్పారంటే ఆయన జన్మ నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వరకు చెప్పిన విషయాలు మీకు తెలిసిన విషయాలే. అవన్నీ ఎందుకు చెప్పారంటే ఆయన జన్మ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఉన్నాయి. వెళ్దాం. ముందుగా ఆయన జన్మలో ఉన్న మొట్టమొదటి విషయం ఏం చెప్పాను? పరిశుద్ధమైనది. ఆయన జన్మ పరిశుద్ధమైనది. ఇప్పుడు ఆయన జన్మ పరిశుద్ధమైనది, ఆయన బ్రతుకు పరిశుద్ధమైనది. దాని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఏంటంటే ఆయన నమ్ముకున్న, ఆయన పిల్లలుగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని దేవుని పిల్లలుగా కొనసాగుతున్న మనం ఎలా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు కూడా మీరు జాగ్రత్తగా బైబిల్ పరిశీలన చేయగలిగితే, మన జీవితం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో వాక్యంలో ఆ విషయాన్ని చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాలు కలిపి ఉన్నాయి. మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే ఆయన జన్మ నుండి, ఆయన బ్రతుకు నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం అక్కడ రాయబడి ఉంది. చూడండి. నేను పరిశుద్ధ, నా జన్మ పరిశుద్ధమైనది, నా బ్రతుకు పరిశుద్ధమైనది, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి చెప్పనా? నిజమైన క్రిస్మస్ ఏంటంటే నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండడమే నిజమైన క్రిస్మస్. కానీ క్రిస్మస్ పేరుతో పరిశుద్ధత ఏం చేసుకుంటున్నారు మనోళ్ళు? పాడు చేసుకుంటున్నారు. క్రిస్మస్ పేరుతో పరిశుద్ధతను మన వాళ్ళు అలవర్చుకోవాలి, పరిశుద్ధతను మరింతగా పెంచుకోవాలి. కానీ పరిశుద్ధతను తీసుకొని పాపులుగా మారిపోతున్నారు. ఈరోజు క్రిస్మస్ పేరుతో ఏం జరుగుతుందంటే పాపం ప్రజ్వలింప జరుగుతుంది, పాపం పెరిగిపోతుంది. కానీ నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో చెప్తున్నాడు? నేను పరిశుద్ధుని కనుక, నేను పరిశుద్ధంగా పుట్టాను కనుక, నేను పరిశుద్ధంగా జీవించాను కనుక నన్ను నమ్ముకున్న నా పిల్లలు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఇదే నిజమైన క్రిస్మస్. అంటే ఆయన జన్మలో ఉన్న ఆ ప్రత్యేకతను మనం చూస్తూ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆయన జన్మ పరిశుద్ధమైనది, ఆయన బ్రతుకు పరిశుద్ధమైనది. దాని నుండి మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే మనం కూడా ఎలా జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలి. ఇక ఆయన జన్మలో ఉన్న రెండో విషయాన్ని కూడా మనం ఆలోచిస్తూ ముందుకెళ్ళగలిగితే, ఆయన జన్మలో ఉన్న రెండో విషయం ఏంటంటే ఆయన జన్మ ప్రవచనాత్మకమైనది. ఆయన జన్మ ఎలాంటిది? ప్రవచనాత్మకమైనది. అంటే రాయబడినట్లుగానే ఆయన భూమి మీదకి వచ్చాడు, రాయబడినట్లుగానే ఆయన భూమి మీద ఏమయ్యాడు? వెతికాడు. ఇప్పుడు ఆయన జన్మను చూసి, ఆయన బ్రతుకును చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మన కొరకు కూడా కొన్ని విషయాలు రాయబడ్డాయి. వాటి ప్రకారంగానే ఈ భూమి మీద మనం ఏం చేయాలి? బ్రతకాలి. ఎపిసోడ్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారిమై ఆయన చేసిన పని ఉన్నాము. మనం ఎందుకు పుట్టాము, ఎందుకు క్రీస్తు నమ్మామంటే దేవుడు ముందుగానే అనుకున్నాడంట. అప్పారావు ఈ పనులు చేయాలి, పాపారావు ఈ పనులు చేయాలి, సుబ్బారావు ఈ పనులు చేయాలని దేవుడు ముందుగానే అనుకున్నాడంట. అనుకుని భూమి మీదకి పంపించాడంట. వచ్చిన మనం క్రీస్తు నమ్ముకొని దేవుడు ఏవైతే అనుకున్నాడో, ఏం చేయాలని దేవుడు ముందుగానే రాసుకున్నాడో వాటన్నిటిని మనం ఏం చేయాలి? జరిగించాలి. యేసు చెప్పినట్లుగా పుట్టాడు, చెప్పినట్లుగా బ్రతికాడు. మనం కూడా మన కొరకు ముందుగా దేవుడు ఏవైతే అనుకున్నాడో వాటి ప్రకారంగా మనం ఏం చేయాలి? బ్రతకాలి. అంటే ఆయన జన్మ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆయన జన్మ ప్రవచనాత్మకమైనది. ఆయన జన్మ ప్రవచనాత్మకమైనది. మన బ్రతుకులు కూడా ఎలా ఉండాలి? ప్రవచనాత్మకంగానే ఉండాలి. ఏమంటే ఎవరు ఎలా బ్రతకాలో దేవుడి కంటూ కొన్ని ప్రవచనాలు ఉన్నాయంట. ప్రతి ఒక్కరి విషయంలో దేవునికి కొన్ని ప్రవచనాలు ఉన్నాయంట. రమేష్ ఇలా బతకాలి, ఎల్ఐసి ఇలా బతకాలి, యేసోపు ఇలా బ్రతకాలని దేవుడు అందరి విషయంలో ప్రవచనాలు ఉన్నాయంట. ఆ ప్రవచనాల ప్రకారంగా బ్రతకాలంట. ఒక రోజు చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, తిమోతి నాదేముందని నువ్వు అనుకుంటున్నావు, దేవుడు నీ విషయమే కూడా కొన్ని ప్రవచనాలు ఉన్నాయి, ఆ ప్రవచనాలు నీ జీవితంలో జరగాలని అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రికలు వస్తూ ఏం చెప్తున్నాడో కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి కొంచెం వచనాలు మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడివై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించున్నాను. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, తిమోతి నువ్వు ఎలా బ్రతకాలో దేవుడి కొంటూ కొన్ని ఏమన్నా ముందుగానే
ప్రవచనాలు ఉన్నాయి. యేసు ప్రవచనాత్మకంగా పుట్టాడు, ప్రవచనాత్మకంగానే ఆయన జన్మ జరిగింది. ఆయన జన్మ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన మీ అందరి విషయంలో దేవుడు కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రవచనాలు? నా కొరకు, నా పిల్లలు ఉన్నతంగా బ్రతకాలని దేవుడు కొన్ని ప్రవచనాలు పెట్టుకున్నాడు. ఆ ప్రవచనాల ప్రకారం మనం ఏం చేయాలి? బ్రతకాలి. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే, దేవుడు ప్రవచనాలు, దేవుడు ఆజ్ఞలు, దేవుడు ఉద్దేశాలు పక్కన పెడుతున్నాం. మన ఇష్టాలు, మన ఆలోచనల ప్రకారంగా ఈ భూమి మీద మనం ఏం చేస్తున్నాం? కొనసాగుతున్నాం. ఏమిటి గుర్తుపెట్టుకోండి, నీ ఇష్ట ప్రకారంగా ఈ భూమి మీద బతుకుతున్నామంటే నీకు అర్థమైపోతుండాలి, దేవుడు నీ ఎళ్ళ పెట్టుకున్న కొన్ని ప్రవచనాల విషయంలో నువ్వేమైపోతున్నావు? ఫెయిల్ అయిపోతున్నావు. కానీ పౌలు చెప్తున్నాడు, తిమోతి నీ విషయంలో కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాల ప్రకారంగా నీ జీవితం ఎలా ఉండాలి? ఒక పోరాటంలో ఉండాలి. అప్పుడు వెంటనే చెప్తున్నాడు, నువ్వు మాత్రం ప్రవచనాత్మకంగా బతకాలి. కానీ కొంతమంది ఎలా బతుకుతున్నారో చెప్తున్నాడు. కొంతమంది ఎలా బతుకుతున్నారంటే 18 వచనం, 19 వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడ బద్దలైపోయిన వారు వలె చెడిపోయి ఉన్నారు. సముద్రంలో వాడ బద్దలైపోతే వాడలో ఉన్న వారి జీవితాలు ఏమైపోతాయో మనందరికీ తెలుసు. అలాగే విశ్వాస జీవితంలో ఈ ప్రవచనాలు, దేవుని వాక్యాలు, వాటి ప్రకారంగా బ్రతకని వాడి జీవితం కూడా ఏమైపోతుందంట? వాడ బద్దలైపోయినట్లుగా విశ్వాస జీవితాలు చాలా మంది ఏం చేసుకుంటారంట? బద్దలు కొడేసుకుంటారంట. కొందరు జీవితాలు ఏమైపోతుంది చెప్పండి, మనకు తెలియకుండానే బద్దలైపోతుంటాయి. కొందరు జీవితాలు తెలియకుండానే నాశనం అయిపోతుంటాయి. మన విశ్వాస జీవితం బద్దలైపోతున్నా, మన విశ్వాస జీవితం నాశనం అయిపోతుంది అని మనకు అర్థమవుతున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి, అయితే మనం దేవుడు చెప్పిన ప్రవచనాల ప్రకారంగా మనం ఏం చేయట్లేదు? బతకట్లేదు. దేవుడికి ప్రతి ఒక్కరిని మైండ్లో పెట్టుకుంటాడు. దేవుడు సింహాద్రి ఎలా బతకాలి, సత్యరావు ఎలా బతకాలి, ప్రసాద్ ఎలా బతకాలని దేవుడు ముందుగా అనుకున్నాడు. అలాగే నువ్వు భూమి మీద ఏం చేయాలి? ఆయన అనుకున్నట్లుగా భూమి మీద నువ్వు బ్రతకాలి. అసలు నీ ఇష్టం అన్న మాట నువ్వు ఏం చేయాలి? పక్కన పెట్టాలి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి మాట్లాడిన మాట చెప్పనా, నా ఇష్టం నేను నెరవేర్చుకున్నట్టుగా ఈ భూమి మీదకి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం జరిగించడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను. యేసుక్రీస్తు వారికి ఆకలిస్తుంది. శిష్యులతో చెప్పాడు, శిష్యులు ఆహారం తీసుకురావడానికి ఊర్లోకి వెళ్ళారు. ఈలోపు సమర స్త్రీ వచ్చింది, ఆమెతో మాట్లాడాడు, ఆవిడ మార్చేశాడు. ఈలోపు శిష్యులు ఆహారం తీసుకొచ్చి తినమంటే వాళ్ళు ఏమన్నాడు యేసుక్రీస్తు? నా తండ్రి చిత్తాన్ని జరిగించడమే, నా తండ్రి పనిని తుదముట్టించుటే నాకు ఆహారమే ఉన్నది. అంటే ఆహారం కన్నా ఆయన దేన్ని ప్రాముఖ్యంగా చూస్తున్నాడు? దేవుడు నా ఎడలు అనుకున్న వాటిని జరిగించడమే నాకు ఆహారం కంటే గొప్పది. ఈరోజు మనకు ఆహారం గొప్పదా, వాక్యం గొప్పదా అంటే ఏం చేస్తాం? అవసరం ఆదివారం ప్రార్థన గురించి పోతాం. మీ పరిస్థితులు మీకు ఉండొచ్చు, మీ ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు. నేను వ్యతిరేకించి మీరు రావట్లేదు కదా వ్యతిరేకించి చెప్పాలన్న నా ఉద్దేశం కాదు. నా కోరిక, నా ఆశ అని చెప్పిన, మీరు ఈ చిత్తాన్ని, దేవుడి చిత్తాన్ని అనుకూలంగా మీరు బ్రతికితే, జీవిస్తే ఖచ్చితంగా ఆ లోకం చేరతారు. చేరాలన్న ఆశతోని మాటలు చెప్తాను తప్ప మీరు రాలేదు కనుక ఏదో సూటిపోటు మాటలతో చెప్పాలన్న నా ఉద్దేశం అయితే కాదు. మీ పరిస్థితులు నాకు తెలుసు, మీ పరిస్థితులు దేవుడికి కూడా తెలుసు. కానీ నువ్వు దేనికి తలవంచాలి అంటే, ఆహారం కన్నా దేనికి తలవంచాలి? దేవుని చిత్తానికి తలవంచాలి. ఒక్కసారి దేవుని చిత్తాన్ని తలవంచుడు, దేవుడిని స్థితిని, నీ పరిస్థితిని మార్చపోతే అడుగుచుడు. యేసు జన్మను బట్టి మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, ఆయన జన్మ ప్రవచనాత్మకమైనది, ఆయన బ్రతుకు ప్రవచనాత్మకమైనది. ఆయన జన్మ, ఆయన బ్రతుకును చూసి మన బ్రతుకు కూడా ప్రవచనాత్మకమైన సంగతులను గుర్తించి మన జన్మ కూడా ఎలా ఉండాలంటే వాక్యానికి తగ్గట్లుగానే మన బ్రతుకులు ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి. ఇక ఆయన జన్మ నుండి మనం నేర్చుకుంటున్న మరొక పాఠాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, ఆయన జన్మలో ఉన్న విశేషతలో 3ది ఏంటంటే తగ్గింపు జీవితం. ఆయన జన్మ అలాంటిది తగ్గింపు జీవితం. ఆ తగ్గింపులో ఆయన జన్మ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. దాని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన బ్రతుకంతా ఎలా ఉండాలి? మనం కూడా తగ్గించుకొని ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎంతగా తగ్గించుకున్నాడో చెబుతూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం ఏమైపోయాడు? ఎంతగా తగ్గించుకున్నాడంటే దరిద్రుడైపోయాడంట. ఆయన భూమి మీద జన్మిస్తున్నప్పుడు స్థలం లేనంత దరిద్రుడైపోయాడంట. పశువుల తొట్టులో పరుణుడయ్యేంత దరిద్రుడైపోయాడంట. ఎందుకయ్యా ఇంత దరిద్రుడు అయిపోయావంటే, మనల్ని అందరిని ఏం చేయడానికి? ధనవంతులు చేయడానికి. ఏ ధనవంతులు? ఈ ధనవంతులు కాదు, ఆధ్యాత్మిక ధనవంతులుగా చేయడానికి, ఆధ్యాత్మికలో మనం గొప్పవారుగా అవడానికి, పరలోకం చేరడానికి ఆయన తనను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఆ జన్మను గమనిస్తున్నప్పుడు, ఆయన బ్రతుకును గమనిస్తున్నప్పుడు, ఆయన బ్రతుకు ఎంతో తగ్గింపు. అది చూసిన మనం, అది నేర్చుకుంటున్న మనం, ఆయన నమ్ముకున్న మనం, మన బ్రతుకులో, మన జీవితంలో కూడా ఉండాలి, తగ్గించుకోవాలి.
ఆయన ఎందుకు తగ్గించుకున్నాడో చూడండి. ఎందుకు తగ్గించుకున్నాడో చూడండి. ఓ విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:7 మనుషులు పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకును. మరియు ఆయన ఆకారం మందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తానే తగ్గించుకును. యేసుక్రీస్తు తనను తానే తగ్గించుకున్నాడంట. ఎందుకయ్యా నువ్వు తగ్గించుకున్నావంటే, ఎందుకు నువ్వు తగ్గించుకున్నావంటే 5వ వచనం చెప్తున్నాడు. ఎందుకు తగ్గించుకున్నాడంట ఆయన? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును. ఆయన ఎందుకు తగ్గించుకున్నాడంటే అదే మనసు మనం కలిగి ఉండాలని. గొప్పవాడే ఏం చేశాడు? బాసే దాసుడేడు. కానీ ఈరోజు దాసులు ఏమైపోతున్నారు? మేం బాస్ అంటే మేం బాస్, మొహం పగలగొట్టు లేక. బాసే దాసుడేడు. దేనికయ్యా అంటే, ఎందుకయ్యా అంటే మీరు కూడా ఏమవ్వాలి? దాసులుగా ఉండాలి. అట్టి మనస్సును ఏం చేయాలి? ధరించుకోవాలి. ఆయనే తగ్గించుకున్నాడా? మనం ఇంకా తగ్గించుకోవాలని ఆయన చూస్తున్నప్పుడు, ఆయన బ్రతుకుని చూస్తున్నప్పుడు, ఆయన జన్మను చూస్తున్నప్పుడు మనల్ని మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. అట్టి మనసును మనం ఆ విధంగా ధరించుకోవాలి. ఎట్టి మనసు 3వ వచనం. ఎట్టి మనసు 3వ వచనం. కక్ష చేతనైనను వృధాశ చేతమైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు. వినయమైన మనసు. కక్షలు, కార్ఖానాలు, తారతమ్యాలు మన సంఘంలో ఉండకూడదు. మనల్ని మనం తగ్గించుకోవాలి. వినయ మనస్సు గలవారై. నువ్వు సూపర్ అంటే నువ్వేమనాలి? నువ్వు సూపర్ అనాలి. నువ్వు బెస్ట్ అన్నా అంటే నువ్వు బెస్ట్ అనాలి. అర్థమవుతుందా? నువ్వు గ్రేట్ అంటే నువ్వు గ్రేట్ అనాలి. ఒకరు ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. వినయ మనస్సు గలవారే మనల్ని మనం తగ్గించుకోవాలి. క్రీస్తు కలిగిన ఆ మనసును మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి కక్షే పెట్టాలనుకుంటే, కోపమే పెట్టుకోవాలనుకుంటే అసలు భూమి మీద ఎవడన్నా ఉంటాడా? ఏమండి? కానీ ఎక్కడ ఆయన ఎవరి మీద ఏం పెట్టుకోలేదు? కక్ష పెట్టుకోలేదు. మహనీయుడైన యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన మాట్లాడమని చెప్పనా, తండ్రి వీరేమి చేయుచున్నారో. ఎవడన్నా మనం పట్టలేదని చేస్తే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఆడికి ఏం తెలియక చేస్తున్నాడు లేని మళ్ళీ మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. అన్నీ అంటారా అండి? అన్నీ అంటారా? మత్తయి కోసం ఒక విషయం మీకు చెప్పాలి. ఆయన చాలా తగ్గించుకుంటాడు, మీ అందరికీ తెలుసు. ఆయన ఎవరన్నా ఏమన్నా పడతాడు. నాకు అర్థమైన విషయం చెప్తున్నాను. ఒకరోజు మత్తయ్య గారు పలానా చోటకు వెళ్ళాలంటే నేను రానంటున్నాడు. నేను అక్కడికైతే రానంటున్నాడు. నాకు అనిపించింది, అన్న నువ్వే తగ్గించుకున్నాడు, నువ్వే రానంటే నీ వెనకాలంలో ఏం చేస్తారు? ఏమంటారు? తగ్గించుకున్న ఆయనే, పట్టించుకోడైనా అలాంటి ఆయన నేను రానంటున్నాడంటే నీ వెనకాలంలో ఏం చేస్తారు? ఆ పదం మీకు అర్థమవుతలేదు. ఏమంటారు? మత్తయ్య ఇలా అంటాడు తగ్గించుకోవద్దు, మేము ఎందుకు తగ్గించుకోవాలంటారు. మనుషులు కదండి. నేను మత్తయ్య కోసం ఎందుకు చెప్తానంటే మనుషులుగా మనం తగ్గించుకోలేము. కానీ యేసుక్రీస్తు వారిని చూస్తున్నప్పుడు మనకి ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఎవడు ఏమనుకున్న డోంట్ కేర్ అంటే అనుకోని పిచ్చుడు ఎక్కలోడు ఏదో అంటాడు అప్పుడు అనుకోవాలి. యేసుక్రీస్తు సిలువలో పలికిన మాట ఏమనాలి? తండ్రి మీరు ఏం చేయొచ్చున్నారు? వీళ్ళు ఎరగరు. యేసు జన్మను చూసి, యేసు బ్రతుకును చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనల్ని మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకోవడం వల్ల నష్టం ఏమీ లేదండి. బైబిల్లో చెప్పండి మాట, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే ఏమవుతారు? తనను తాను తగ్గించుకున్నవాడు ఏమి లేదు. దేవుడు ఒకరోజు నేను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దానికి టైం ఉంది. ఈ లోపు నువ్వు కంగారు పడకూడదు. ఇదే పేతురు గారు మాట్లాడుతుంటారు. ఏమని? దేవుడు తన బలిష్టమైన చేతుల కింద మనల్ని ఏం చేస్తాడు? చదవమంటారా? నాకు రెఫరెన్స్ జరుగుతురావు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ వచనం పేతురు మాట్లాడుతున్నాడు. సంఘపెద్దలు చెప్తున్నాడు 5వ వచనం మొదటి నుంచి. తోటి పెద్దను క్రీస్తు శ్రమల గురించి సాక్షి బయలుపరచబడబోయే మహిమలో పాలువాడునైన నేను మీలో పెద్దలను హెచ్చరిస్తున్నాను. పెద్దలకు వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. ఏంటో వార్నింగ్? బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందం పై విచారణ చేయుతు. దాన్ని ఏం చేయాలి? కాయాలి. అప్పుడప్పుడు కొన్ని జంతువులు గురువారం మీదకి ఏం చేస్తుంటే గురువుగారిని పొడిచే పరిస్థితి ఉంటుంది. ఇది నన్ను పొడుతుంది కదా, ఇది నాకు వద్దంటాడా? దాన్ని ఏం చేయాలి? సాగు చేయాలి, నెమ్మదపరచాలి. అదే చెప్తాడు. మీకు అప్పగింపబడిన వారిపై ప్రభువులు అయినట్టు ఉండక మందకు మాదిరిగా ఉండండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమా కిరీటము పొందుదురు. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనసు అను వస్త్రములను ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనస్సుకులై
దేవుడు మిమ్మల్ని ఓ రోజు స్థాయికి తీసుకెళ్తాడు. అప్పటి వరకు నువ్వు చేయవలసిన పని ఏంటంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఆయన బలిష్టమైన చేతుల కింద నువ్వు దేన మనసు కలిగి ఏం చేయాలి? ఎందుకు నువ్వు తగ్గించుకోవాలన్నానంటే మన బాసే తగ్గించుకున్నాడు. అది నా బాధ అంతా. మనల్ని పుట్టించిన వాడు, మనల్ని రక్షించిన వాడు, మనల్ని పరలోకానికి తీసుకెళ్ళగలిగే సామర్థ్యం కలిగిన యేసే తనను తాను తగ్గించుకున్నాడు. అట్టి మనసుని మనం ఏం చేయాలి? అట్టి మనసుని మనం ఆయుధంగా ధరించుకోవాలి. చాలా చోటాలని పదాలు మాట్లాడుతుంటారండి. యేసుక్రీస్తు సంపడ్డాడు, అట్టి మనసుని మీరు ఆయుధంగా ధరించుకోండి అంటాడు యోహాను గారు. యేసుక్రీస్తు వారి మనసు మనం ధరించుకోవాలి. ఏంటయ్యా ఆయన మనసు అంటే తనను తానే తగ్గించుకున్నాడు. అంటే ఆయన జన్మలో ఉన్న ఆ మూడో విషయాన్ని కూడా మనం గమనిస్తున్నప్పుడు ఆయన జన్మ తగ్గింపు జన్మ, ఆయన బ్రతుకు తగ్గింపు బ్రతుకు. దాని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం అంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. ఇక యేసు జన్మలో ఉన్న నాలుగో విషయాన్ని కూడా మనం ఆలోచించగలిగితే ఆయన జన్మ చారిత్రాత్మకమైనది. చరిత్రలో ఆయన జన్మ జరిగిందని ఖచ్చితంగా ఉంది. కనుక ఆయన జన్మను బట్టి, ఆయన చారిత్రాత్మక స్థితిని బట్టి మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన జన్మ ఎలాంటిదంటే కట్టుకథ కాదు. ఆయన జన్మ కట్టుకథ కాదు, రియల్గా జరిగిన జన్మ. రియల్గా జరిగిన జన్మ కనుక ఆయన జన్మను నమ్మడానికి మనం ఏం చేయకూడదు? ఆలోచించకూడదు. అనగనగా రాజు అంటేనే నమ్మే పరిస్థితిలో ఉన్న ఈ రోజుల్లో నిజంగా జరిగిన ఆయన జీవితాన్ని బట్టి, నిజంగా జరిగిన ఆయన చరిత్రను బట్టి నమ్మడానికి మనం ఏం చేయవలసిన లేదు, సంకోచించవలసిన అవసరం లేదు. ఈరోజు చాలా మంది యేసు నమ్మడానికి సంకోచిస్తున్నారు. ఇంకా టైం ఉందండి, ఇంకా టైం ఉందండి, ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉందండి. నీకు నమ్మడానికి అవకాశం లేని విషయాలనే నువ్వు నమ్మి నువ్వు ముందుకెళ్ళిపోతున్నావు. నమ్మడానికి అవకాశం లేని దాన్ని బట్టే నువ్వు నమ్మి ముందుకెళ్ళిపోతున్నావు. నమ్మడానికి అవకాశం ఉంది. ఆయన చరిత్రలో ఉన్నాడు, ఆయన పుట్టాడు, జీవించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఒకరోజు మనల్ని ఖచ్చితంగా తిరిగి లేపుతాడు. ఆయన జన్మకు రుజువులు ఉన్నాయి. ఆయన నమ్మడానికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆలోచించవలసిన అవసరం లేదు, సంకోచించవలసిన అవసరం లేదు. ఆయన జన్మను బట్టి మనకు అర్థమైపోతుంది. ఆయన జన్మ ఉంది, ఆ జన్మ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆయన జన్మను బట్టి నమ్మడానికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, సంకోచించవలసిన అవసరం లేదు, ఆలోచించవలసిన అవసరం లేదు. వెంటనే ఆయన కోసం వెంటనే ఆయన నమ్మాలి. ఆయన నమ్మి మనం బాప్తిసం తీసుకుని ముందుకెళ్ళాలి. అంటే నాలుగో విషయంగా ఆయన జన్మ చారిత్రాత్మకమైనది కనుక ఆయన నమ్మడానికి మనం ఏం చేయవలసిన అవసరం లేదు, ఆలోచించవలసిన అవసరం లేదు. ఇక ఆయన జన్మ నుండి నేర్చుకోవాల్సిన మరొక పాఠాన్ని మనం గమనించగలిగితే ఆయన జన్మ ప్రజలందరి కొరకైన జన్మ. ఈ ప్రజలందరి కొరకైన ఈ జన్మను బట్టి, ఈ జన్మను చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఈరోజు నన్ను చాలా మంది బయటకు వెళ్తుంటే అడుగుతుంటారు. చాలా మంది మనోళ్ళు అడుగుతుంటారు, బ్రదర్ మీ పండుగ ఎప్పుడైనా అడుగుతుంటారు. ఏ పండుగ? క్రిస్మస్ పండుగ మందంట. క్రిస్మస్ పండుగ మంద కాదు. నేనేం చెప్పానంటే ఈ పండుగ నాది కాదు, మనదన్నాను. మనది పండుగ. క్రిస్మస్ పండుగ ఎవరిది? మన కోసం పుడితే మంద అవుతుంది, అందరి కోసం పుడితే అందరిది అవుతుంది. ఆయన జన్మ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే యేసుక్రీస్తు వారు మనకు సంబంధించినవాడు కాదు, ఆయన ప్రపంచానికి సంబంధించినవాడు. ప్రపంచ ప్రజలందరినీ ఆయన కాపాడడానికి వచ్చాడు కనుక ఇప్పుడు ప్రపంచ ప్రజలందరినీ కాపాడే విషయంలో మనం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అందుకే అపోస్తులతో చెప్పాడు, అబ్బాయి నా జన్మ అందరికీ సంబంధించింది కనుక అందరికీ నా కోసం ఏం చెప్పాలి? సువార్త చెప్పాలి. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఏం చెప్పండి? సువార్త చెప్పండి. ఎందుకంటే నా జన్మ నన్ను నమ్ముకున్న వారి కోసమే కాదు, నా జన్మ ఈ భూమి మీద ఉన్నవారు అందరి కొరకు. కనుక అందరి కొరకు ఆయన జన్మ నమ్ముకున్నాడు. ఆయన జన్మను బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆయన జన్మ కొరకు అందరికీ ఏం చేయాలి? మనం చెప్పాలి. ఆయన జన్మ కొరకు అందరికీ చెప్పాలి. అందుకే దూత వచ్చింది, గాబ్రియేల్ దూత వచ్చింది. ఆ రోజు గొర్రెల కాపరులతో మాట్లాడుతుంది. లోకాసువార్త 2వ అధ్యాయం 10వ వచనం ముగిచ్చేస్తాను. లోకాసువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ కలగబోవు మహా సువర్తమానము అని ఈ దూత చెప్తుంది. ఎందుకయ్యా ప్రజలందరి కొరకు ఆయన పుట్టాడు అంటే కింద 11వ వచనంలో చెప్తున్నాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. యేసు జన్మ అందరిని రక్షించడానికి, శిక్షించడానికి అంటే ఆయన జన్మ అంటూ ఏమి కాదు. శిక్షించడానికి చాలా మంది ఉన్నారు, కానీ ఆయన జన్మ ఎందుకు జరిగింది అంటే శిక్షించడానికి కాదు, అందరినీ రక్షించడానికి. ఇప్పటికీ అయిపోయిందంటే ఏమి లేదు. ఆయన జన్మ పరమార్థం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన ఎందుకు పుట్టాడో మనకు అర్థమవుతుంది. ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు రక్షింపబడాలని నువ్వు ముందుకు రాగలిగితే ఖచ్చితంగా ఈరోజు ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు. రక్షింపబడిన వారికి మనం చెప్పవలసిన వార్త ఏంటంటే ఆయన జన్మ క్రైస్తవుల కొరకే కాదు, ప్రజలందరి కొరకని చెప్పాలి. మీరు ఆయన జన్మకి సంబంధించిన ఈ క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు సంబంధించింది కాదు, ప్రజలందరికీ సంబంధించింది. కొన్ని పండుగలు మీరు గమనించండి, భారతదేశంలో మాత్రం సెలవు ఉంటుంది, కానీ క్రిస్మస్కి ప్రపంచం మొత్తం సెలవు ఉంటుంది. అంటే ప్రపంచం మొత్తం సెలవు పెట్టి మరి పండుగ చేసే పండుగ ఎవరు ఉందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి సెలవు అంటే ఈయన నమ్ముకున్న వాళ్ళకే కాదు, ప్రజలందరికీ సంబంధించిన
దేవుడు కనుక ప్రజలందరికీ సంబంధించిన ఈ దేవుడి కొరకు, ఈ రక్షకుడి కొరకు, ఈ యేసు కొరకు మనం చేయవలసిన పని ఏంటంటే సర్వలోకానికి వెళ్ళాలి, సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి. నిజంగా క్రిస్మస్లు ఎక్కడ జరగాలంటే చర్చిల్లో కాదు. అత్తగారు ఎక్కడ జరగాలి? సమాజంలో జరగాలి. ఎందుకంటే అందరం పండగ మన ఇంట్లో చేసుకుంటే ఎలాగా? మన పండగ మన ఇంట్లో చేసుకున్న అర్థం ఉండదు. ఇది మన పండగ కాదు, ప్రజలందరూ పండగ. కనుక ఈ పండగ ఎక్కడ జరగాలి? ఆ కేక్ మనమే తినేస్తాం, ఆ బట్టలు మనమే వేసేసుకుంటాం కాదు, ఆ కేక్ అందరికీ పెట్టాలి. ఆ కేక్ అందరికీ పెట్టాలి. కనుక కేక్ అక్కడ కట్ చేయాలి, అందరిలో కట్ చేయాలి. కనుక అందరి పండగ, అందరి పండగ, అందరి పండగ. ఈ విషయాన్ని నేర్చుకుంటున్న మనం, తెలుసుకుంటున్న మనం, అర్థం చేసుకుంటున్న మనం చేయవలసిన పని ఏంటి అంటే ఈ పండగ కొరకు అందరికీ చెప్పాలి. పండగ కొరకు అంటే క్రిస్మస్ కాదు, హ్యాపీ క్రిస్మస్ ఇది కాదు చెప్పంటున్నాను. ఆయన పుట్టాడు, ఆయన పుట్టాడు, ఆయన పుట్టాడు, మన కొరకు బ్రతికాడు, మన కొరకు చనిపోయాడు, మన కొరకు తిరిగి లేచి ఆధారంగా ఉన్నాడని ఆయన జన్మ కొరకు అనేకులకు చెప్పవలసిన విషయాలు మనం చాలా ఉన్నాయి, చాలా అర్థమవుతున్నాయి. ఆ విషయాలు అనేకులకు చెప్పాలి. ఆయన జన్మలో ఉన్న ఆ విశిష్టతను మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన జన్మలో ఉన్న విశిష్టత ఏంటంటే ఆయన జన్మ పరిశుద్ధమైనది, ఆయన జన్మ ప్రవచనాత్మకమైనది, ఆయన జన్మ తగ్గింపగలిగినది, ఆయన జన్మ చారిత్రాత్మకమైనది, ఆయన జన్మ ప్రజలందరి కొరకు. ఈ విషయాలన్నింటినీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ విషయాల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి, మనం కూడా తగ్గించుకోవాలి. మనం ఆయన నమ్మడానికి ఎలాంటిగా మనం సంకోచించవలసిన అవసరం లేదు. ఇంకా ఆయన జన్మ నుండి మనం నేర్చుకున్న పాఠాలు ఏంటంటే ఆయన జన్మ కొరకు అనేకులకు మనం చెప్పాలి. కనుక యేసు క్రీస్తు వారు పుట్టుకలో ఉన్న పరమార్థం మనకు అర్థం అవ్వాలి, ఆయన జన్మలో ఉన్న విశిష్టత మనకు అర్థం అవ్వాలి. ఇవి మనకు బాగా అర్థమైతేనే మనం బాగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. వీటిని కొరకు అనేకులకు బాగా చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే క్రిస్మస్ అంటే ఇంక డ్యాన్సులు పాటలు ఈ సందర్భంలో గెలిపారండి. ఆయన ఎందుకు పుట్టాడని దాని మీద ఆలోచించట్లేదు, ఎందుకు పుట్టాల్సి వచ్చిందని దాని మీద ఆలోచించట్లేదు, ఆయన పుట్టుకలో ఉన్న ప్రత్యేకతలు ఆలోచించట్లేదు. అవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు, వాటన్నిటి కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా బాగా బ్రతకాలనిపిస్తుంది. మీరు బయట ఎక్కడన్నా క్రిస్మస్కి వెళ్ళండి, ఏమనిపిస్తుంది చెప్పనా? వచ్చే సంవత్సరం ఇంతకన్నా బాగా చేయాలనిపిస్తుంది. కానీ ఇలాంటి పాఠాలు ఏంటి? ఇలాగే బ్రతకాలనిపిస్తుంది. ఇలాగే బ్రతకాలనిపించడానికి ఇంతకన్నా బాగా పండగ చేయాలనడానికి చాలా తేడా ఉంది. మనం పండగ చేసే క్రైస్తవులు కాదు, బాగా బ్రతికే క్రైస్తవులు. బాగా బతుకుదాం, పండగ గొప్పగా చేయకపోయినా బాగా బతుకుదాం, దేవుడిని మహాలోకాలకు చేరిపోదాం. అవసరమైతే మన చుట్టూ ఉన్నవారికి ఈ పండగ కొరకు చెప్పి అనేకులను ఆ లోకం చేర్చే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, పరిశుద్ర జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప దేవ, నాయన నీ పిల్లలైన వారి తండ్రి అనేకులు ఈ ప్రాంతానికి రాలేకపోయారు. వేటలు వారి పరిస్థితులు తండ్రి చక్కదిద్దండి, వారి పరిస్థితులు మీరు మార్చండి. నేను అనేకులుగా ఉన్న మేము తండ్రి ఈ ప్రాంతానికి వచ్చి అనేక సంగతులు నేర్చుకొని మా బ్రతుకులను మరింత ఉన్నతంగా మలుచుకోవడానికి మీరు చూపించండి. ఏదేమైనప్పటికీ తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ కుమారుని యొక్క గొప్పతనాన్ని అనేకులకు చాటేవారుగా నన్ను ఉండి చూపించండి. జరుగుతున్న తదుపరి కార్యక్రమంలోనికి మేము వెళ్ళబోతుండగా నీ కుమారుడు బలియాగానే మేము జ్ఞాపకం చేసుకొని ఆ బలికి తగ్గట్లుగా మా బ్రతుకులను తండ్రి అవసరమైతే మమ్మల్ని మేము తగ్గించుకొని మమ్మల్ని మేము నేను మీ కొరకు బలి అయ్యే స్థితిగతులు మాకు దయచేయమని, నేను ఎందరైతే ఈ వారం రాలేకపోయారో వారందరినీ తండ్రి నేను మీరే క్షమించి మరొక వారం మేమంతా కలిసి ఈ ప్రాంతంలో నిన్ను ఆరాధించగలిగే స్థితిని, పరిస్థితులు మా సంఘానికి మీరు దయచేయమని, సంఘాన్ని మీరు ఎత్తుపెట్టుకోమని, చేయవలసిన కార్యక్రమాల్లో కూడా మీరే చూపించమని, ఏదైతే మేము చేయాలనుకుంటున్నామో వాటన్నిటి విషయంలో మీరే మాకు సహాయం చేయమని, నేను చేసిన చిన్న ప్రార్థన మీ పాత సన్ని చేర్చుకొని తగిన రీతిలో మేలులు దీవులు మేము పొందుకోవడానికి చూపించమని, మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకొనిచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.